హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇది మా రాజమండ్రిలో గ్యాస్ కోసం వచ్చిన కష్టాలు. ఇది మార్నింగ్ 4:30 నుంచి 5 ఆ టైంలో అనమాట. గ్యాస్ కోసం ఇక్కడ స్టార్టింగ్ గ్యాస్ హెచ్పి గ్యాస్ ఉంది కదా, అక్కడ ఆఫీస్కి పోయి ఇలా లైన్లో నిలబడి గ్యాస్ తీసుకోవాలి. ఎందుకంటే గ్యాస్ దొరకడం చాలా చాలా కష్టమవుతుంది రాజమండ్రిలో. ఇక్కడ చాలా ఓల్డ్ పీపుల్, మామూలు ఉన్నవాళ్ళు అందరూ ఎవరైనా సరే లైన్లో నిలబడాల్సిందే. అలా నిలబడితేనే గ్యాస్ వస్తుంది, లేకపోతే లేదనమాట. ఇంకా షాప్ తెరవనే లేదు. షాపు 10 o'clock 9 తెరుస్తారంట, కానీ ఇలా లైన్లో నిలబడాలి. లైన్లో నిలబడితేనే గ్యాస్. చాలా పెద్ద లైన్ ఉండింది. ఇంకా ఇంతకుముందు పెద్ద లైనే ఉంది, చాలామంది వెళ్ళిపోయారు వెనక్కి. ఇక 20 మెంబర్స్ దాకా లైన్లో నిలబడి ఉన్నారు. ఈ లైన్లో నిలబడితేనే గ్యాస్ వస్తుందన్నమాట. రాజమండ్రిలో అస్సలు గ్యాస్ దొరకట్లేదు. నేనైతే మా ఫ్రెండ్కి హెల్ప్ చేసిన 2 గ్యాసులు ఇచ్చాను. నేను 2 ఇచ్చాను. మా ఇంట్లో ఉన్నవి ఖాళీ ఉంటే 2 ఇచ్చాను. అస్సలు గ్యాస్ దొరకట్లేదు ఫ్రెండ్స్. మీ ఊర్లో ఎట్లా ఉంది పరిస్థితి చెప్పండి నాకు, కింద కామెంట్లో తెలపండి. గ్యాస్ అయితే ఎక్కడ దొరకట్లేదని చెప్తున్నారు. మాకైతే చాలా చాలా టైట్గా ఉంది ఇక్కడ రాజమండ్రిలో. కానీ నేనైతే హెల్ప్ చేసిన మా ఫ్రెండ్కి 2 ఇచ్చాను. నాకు లేదు అయినా కానీ ఇచ్చా. తర్వాత నేను బుక్ చేసుకోవచ్చులే అని. అంటే ప్రస్తుతానికి మాది కరెంట్ కుక్కర్ ఏదో అయిపోతుంది, కానీ తను చాలా కష్టపడుతుంది. జనం ఎక్కువ ఉన్నారు వాళ్ళ ఇంట్లో అని చెప్పి వాళ్ళు హోటల్ కూడా నడుపుతున్నారు. సో ఇంకా తప్పదు కదా, ఇవ్వాలి, ఫ్రెండ్కి హెల్ప్ చేయాలి కదా అని చెప్పి 1 కాదు 2 ఇచ్చా. అది ఫ్రెండ్ చెప్పే కదా. చాలా చాలా కష్టమవుతుందండి రాజమండ్రిలో గ్యాస్ దొరకడం. ఎవరైనా వీడియో రాజమండ్రి వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కామెంట్ పెట్టండి. మీ ఊళ్ళో ఎట్లా ఉంది పరిస్థితి, అది కూడా నాకు చెప్పండి. మాకైతే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. చూశారు కదా, ఇది మార్నింగ్ 5:30 ఆ టైంకి అనమాట. ఇంకా ముందుగానే వచ్చారు. 4 o'clock నుంచి నుంచున్నారు. 4 నుంచి అట్లా నుంచునే ఉన్నారు. ఇది 6 దాటిందిలేండి. నేను 5:30 నుంచి నుంచున్నారు ఇక్కడ. మేము వచ్చేటప్పటికే నుంచుని ఉన్నారంట. అయితే ఇక్కడ చాలామంది ఉన్నారు. మా ఫ్రెండ్కి నేను హెల్ప్ వచ్చా, మాకు కాదు, మా ఫ్రెండ్ కోసం వచ్చాను నేను. చూసారా ఎంతమంది నిలబడ్డున్నారు, కూర్చున్నారు. చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా వచ్చారు. పాపం ఏం చేస్తారు, తప్పదు కదా అండి. గ్యాస్ కావాలంటే నిలబడాల్సిందే కదా. హెచ్పి గ్యాస్, ఇది హెచ్పి గ్యాస్ దగ్గర పరిస్థితి ఇట్లా ఉందన్నమాట రాజమండ్రిలో. కానీ గ్యాస్ దొరికితే చాలా అన్నట్టు ఇట్లా కూర్చున్నారు. ఎప్పుడో అసలు ఏమీ తినకుండా మార్నింగ్ వచ్చేసారు. టిఫిన్ కూడా చేయలేదు మా ఫ్రెండ్ అయితే. ఇంటికి వెళ్ళాక తినాలి మరి. చూసారా, ఫ్రెండ్ కోసం వచ్చిన నేను ఇంతకీ. మా ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని వచ్చా. ఇదండి పరిస్థితి రాజమండ్రిలో. మీ ఊర్లో పరిస్థితి ఎట్లా ఉందో హెచ్పి గ్యాస్ గురించి నాకు తెలపండి, కింద కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. కానీ మామూలుగా లేవు ఇక్కడ కష్టాలు అయితేను. ఇంకా వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ జనాలు. ఇంకా వచ్చిన వాళ్ళు నిలబడలేక వెళ్ళిపోతున్నారు చాలామంది. వీళ్ళైతే ఓల్డేజ్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అట్లానే కూర్చుని ఉన్నారనమాట. గ్యాస్ కావాలి అంటే, గ్యాస్ లేకపోతే కష్టం కదా ఫ్రెండ్స్. ఇంట్లో ఏమున్నా లేకపోయినా గ్యాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా చాలా ఇంపార్టెంట్ కదా. కానీ ఆ ఫ్రెండ్ కోసం త్యాగం చేసిన 2 త్యాగం చేసిన అయినా కానీ వాళ్ళకి చాలా, ఎందుకంటే వాళ్ళకి హోటల్ ఉంది రాజమండ్రిలోనే. హోటల్ చేస్తున్నారు వాళ్ళు బిజినెస్. దానికోసం ఎన్నున్నా చాలవు కదా ఫ్రెండ్స్. పోన్లే అన్ని 2 హెల్ప్ చేసిన నేను బుక్ చేసుకున్నాలే, నాకు వస్తుందిలే, నాకు ఏమీ అవసరం లేదని చెప్పి ఇచ్చా. బట్ ఇంకా హెల్ప్ చేయాలి దానికి. ఇంకా 2 బుక్స్ ఉంటే మా మమ్మీది, వాళ్ళది, ఇంకెవరిది ఉంటే వాళ్ళది కూడా బుక్ చేసి పెట్టా. వచ్చాక కూడా వాళ్ళకే ఇస్తాను. సహాయం చేసుకున్నప్పుడే కదా ఇట్లా ఫ్రెండ్షిప్ అనేది తెలుస్తుంది మనకి. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ఒకరికొకరు సహాయంగా ఉండాలి. ఇలాంటి టైంలోనే ఆపద వచ్చినప్పుడే ఆదుకోవాలి. తప్పదు కదా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఇంకా రాలా. 10 o'clock కానీ షాప్ తెరవరంట. కానీ అప్పటి వరకు వెయిట్ చేస్తుంది. 4 o'clock నుంచి కూర్చున్నారు ఫ్రెండ్స్ చాలామంది. మేము వచ్చింది ఎట్లానో 6:30 అట్లా అవుతుంది. కానీ అప్పటి నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు. ఇది రాజమండ్రిలో పరిస్థితి. మీ ఊళ్ళో పరిస్థితి ఏంటో నాకు తెలపగలరు. ఓకే ఫ్రెండ్స్, మీరు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైవ్ టైమింగ్స్ 9 AM to 10 AM లైవ్ వస్తూ ఉంటుంది. లైవ్ కూడా చూడండి మీరు. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేం చెప్పాలి ఫ్రెండ్స్, ఇది రాజమండ్రి పరిస్థితి. రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ పరిస్థితి, గ్యాస్ కష్టాలు ఇట్లా ఉన్నాయన్నమాట.
మీ ఊర్లో ఎట్లా ఉంది, మీ ఊర్లో పరిస్థితి ఏంటి అనేది తెలపండి ఫ్రెండ్స్. చాలా చాలా బాధపడుతున్నారు, గ్యాస్ లేకపోతే చాలా కష్టం కదా ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ, మళ్ళీ కలుద్దాం.